ఇదిగోండి మా వారు అన్నం తినేసి కూర్చొని వెళ్ళిపోయాడు. మా అమ్మాయి అన్నం తినేసి వెళ్ళిపోయింది. మా మమ్మీ బట్టి తింటాం చూడండి. చెప్పానా మా అమ్మ అన్నం తినేది కొంచెం దాన్ని నమిలి 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 అదే అలవాటు నా కొడుకు వచ్చింది. చాలా స్టోర్ ఉంటాను అయితే దాన్ని మా ఆయన బట్టికి ఇక ఈడే తీస్తున్నా కొంచెం లేట్గా తింటాను కానీ అయితే ఫాస్ట్గా 2 నిమిషాలు అయిపోయింది. అది గబ్బ 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 వేసేస్తాడు. దాని తినమంటే తినడు. సో ఈరోజు నాకు చాలా చాలా అంటే చాలా 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 బాగా ఇష్టమైన కూర చేసామండి. ఇష్టం లేని వంకాయ కూర ఉంటారు చూసారా. అందుకే నేను తిన్నబడుతున్నాను. ముక్క కూడా నోట్ వేసుకోవాలండి. అసలు వంకాయ కూర తిన్నోళ్ళు ఉంటారండి. వంకాయ గోంగూర ఆంధ్ర మోత అని అంటారు. వంకాయ తిన్న పిల్లడు మళ్ళీ గుత్తంకాయ తింటాడండి. అందుకే నేను కూడి కూడా తినలేదు. అన్నమాట కూడి తిన్నా నేను కూడి తినలేదు. వంకాయ కూర ఉంటారండి. అందుకే కాకర కూర అండి. అదిగో తిను కూడు. ఇగో టమాటా పచ్చడి ఉంది, కాకర కూర ఉంది. నీకేం కావాలి తిను. సో చూస్తారు కదా ఈ పచ్చడి నేనే చేశాను. మీరు వీడియోలో చూడండి కావాలంటే. ఈ పచ్చడి కొంచెం లేట్ వస్తుందండి. చూడండి బాగా తయారు చేసాడు అబ్బాయి. పచ్చడి నేనే చేసా. ఇది అది టమాటా పచ్చడి. సో మీకు కావాలంటే నాకు కింద కామెంట్లో నాకు కింద కామెంట్ పెట్టండి. ఏమని మీకు పచ్చడి కావాలంటే ఆర్డర్ పంపిస్తాను. మీకు కూడా పచ్చడి అమ్ముతాడు అంటండి. మీకు ఆర్డర్ పంపిస్తాను. ఫ్రీగానా డబ్బులుగా ఫ్రీగానా? ఫ్రీగా పంపిస్తాం మా ఆడియన్స్కి. మన ఫ్యామిలీ అనా అటైతే మీకు ఛాన్స్ వచ్చిందండి. ఆర్డర్ పెట్టండి. నేను మా బాబాయ్ చేతి నిజంగా పట్టిస్తా పచ్చడి. మా అమ్మమ్మకి అయితే నా చేతితో చేసిన పచ్చడి వేస్తాను. మన అమ్మమ్మ గురించి చూపించాలా ఉంటుంది. డాడీ తిన్నాడా? మా అమ్మ అయితే నేను తిన్నాను. చేసినాగా తిను ఒక ముద్దగా తిను. చేసింది నువ్వే. అమ్మమ్మ ముద్ద నాయనమ్మ ముద్ద బాగుంటుంది పెడితే. నా చేతి పచ్చడి చేసిన ముద్ద తినేస్తున్నాను. అలా పెడితే చాలా బాగుంటుంది కదండి. అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు ముద్దలు కలిపితే వెళ్ళి వెళ్ళి బాగుంటుంది. ఎలా ఉంది? చెప్పు. బాగుంది పచ్చడి బాగుందండి. మన ఫ్యామిలీ అంతా చూసారా నేను చేసిన పచ్చడి సూపర్గా ఉందండి. నేను చేసిన పచ్చడి అయితే పచ్చడి అయిపోయింది. ఇప్పుడు పచ్చడి వీడియో మట్టి కామెడీగా ఉండదండి. చూడండి. కాకపోతే కొంచెం లేట్గా వచ్చింది ఆ వీడియో మట్టికి. నేనైతే ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యాక అన్నదంటాను. మ్యాక్సిమం తిన్నాను. తినేపడికి 9 అయితే లేట్ అయింది. అది మా చెల్లి తినేసింది. అలా తినేసాడు. అనుకోండి అమ్మగారు ఆడుంది. హాయ్ చెప్పు. అవి 2 సెట్లు 2 తీసుకొని హాయ్ అని చెబుతుంది. అట్లా పట్టుతుంది. అన్నం పెట్టు. కొంచెం అన్నం పెట్టాము. సో పచ్చడి చాలా బాగుందండి. పచ్చడిలో కారం కానీ ఉప్పు కానీ నెయ్యి కానీ సరిగ్గా ఉన్నాయి. కరెక్ట్గా సరిపోయింది బాగా. ఉట్టి పచ్చడి తినాలంతగా ఉన్నాయి. చూసారు కదా మీకే. చూడండి చూస్తేనే మీకు నోరు ఊరిపోయింది నా పచ్చడి. ఎర్రగా రెడ్ కలర్ లో ఉంది. దిస్ ఇస్ ద రాజేష్ టమాటా పచ్చడి. ఏంది? దిస్ ఇస్ ద టమాటా పచ్చడి. శ్రీ రాజేష్ టమాటా పచ్చడి. రాజేష్ టమాటా పచ్చడి అంటే పేరు. మీరంతా ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఇస్తారంట ఫ్రీగా. సో మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేసి పంపిస్తాను మీకు. మా డాడీకి వాళ్ళ డాడీకి ఆయనకి జగరదత్తి నాటికి పెట్టాలి. ఇప్పుడు ఇలా ఎప్పుడు కానీ తరాన్ని ఎదురు చూస్తున్నాడు. సో ఓకే ఫ్రెండ్స్, నేనే వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయ్యి తినాలి. ఆకలి అవుతుంది బాగా. వదిలేదా ఫ్యామిలీకి వదిలేదా? నేను తిన్నా. నేను ఇడ్లీ తిందామని ఆగాలి. ఓకే. కొంచెం వాతావరణం బాగలేదుగా, కొంచెం జలుబు చేసినట్టుగా ఉంది అని లైట్గా ఇడ్లీ తిన్నా. ఇడ్లీ తింటున్నా.
ఇంకా ఫ్రెండ్స్ నేను వచ్చేస్తాను మళ్ళీ అలా వచ్చేస్తా అసలు తినాల్సిందే ఇంట్లో. అలా వచ్చేస్తా సాంజేది అలా వెళ్ళి ఇలా వస్తావా? ఎలా వస్తా? వచ్చేస్తా ఇదిగోండి కన్నా కట్టుకోనరా. అలా వెళ్ళి ఇలా వస్తాయంట. ఇదిగోండి నేనైతే మా మమ్మీకి ఇడ్లీ తెచ్చేసాను, వీడియో తీస్తూ తినట్లేదని. సో ఇంకా నిన్న పుదీనా పచ్చడి ఉంది, సో అది నంచుకుంటే అదో. మా మమ్మీ ఇష్టం. అది టమాటా పచ్చడి వేసుకుంటారు, ఇది వేసుకుంటారు, అది మా మమ్మీ ఇష్టం. మీరంతా టమాటా పచ్చి టేస్ట్ చూసా, నేను చూడద్దా? చూడు అది సరేండి. ఎప్పుడు ఇంట్లో వంట చేసే వాళ్ళు ఫస్ట్ తినాలండి, వాళ్ళు ఏమే తింటారు ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకంటే తిరుపతి కదా ఎవరైనా చేసి పెడితే తినాలనిపించింది. అదిగే పొరుగుంటూ పుల్ల కూర రుచి అంటారు. ఏందమ్మా చెప్పు. మా అమ్మకి వాళ్ళ అక్కయ్య ఫోన్ చేసింది, వాళ్ళ అక్కయ్యతో మాట్లాడుకోవాలి. అప్పలు చెల్లుంటే అదొక ముచ్చట, అదొక సందర్భం ఉంటుంది కండి. కానీ మనకు ఆ అదృష్టం లేదండి నాకైతే. అందుకే మన ఫ్యామిలీలో వాళ్ళే నాకు అప్పలు చెల్లెలు. అదేవి బాయ్ చెప్పండి మన ఫ్యామిలీకి. అది చూడండి మా అమ్మ ఏం చేస్తుందో. ఇట్రా ఏం చేస్తున్నాడు రా. ఇదండి అల్లరి పిల్ల అప్పుడప్పుడు చేసే అలవాటు. అంటే మీకు ఇడ్లీ తీసా కదా, ఆ. అయ్యి అతుక్కున్నాయి కొంచెం, ఆ. బాగా పడేయడం దేని కానీ కాకున్నా. సరే బాయ్ చెప్పు. సరే అండి, బాయ్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇదిగోండి మా వారు ఇక్కడ కూర్చున్నారు. మా వారు ఇప్పుడు ఏంటంటే జాగ్రత్త నాటికి చూడాలి. పెద్ద ఫ్యాన్ అంటే మా నాన్న జగదాత్రి సీరియల్కి. టమాటా పచ్చడి తగిలిద్దాము. తగిలించి మరి చూద్దాం. చాలా బాగుంది పచ్చడి పట్టికి. నెయ్యి వేసుకుంటావా? వద్దు. దగ్గర కొంచెం అయితే పచ్చడి నిజంగా సూపర్గా ఉంది. సూపర్ ఉందండి. ఇంకా మాకు ఇంకా టేస్ట్గా ఉంది. సరే అండి ఉంటానండి. వీడియో మంచిగా నచ్చింది అనుకుంటున్నాను. అదిగోండి మా నాన్న టీవీ రిమోట్ పట్టుకొని కలుస్తున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ గైస్. ఛానల్కి సపోర్ట్ చేయండి. Until then, take care. Bye bye.